చెంగిచెర్లలోని ఆదర్శనగర్ కాలనీలో ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మించిన వాటర్ ప్లాంట్ను తొలగించాలని కాలనీ ప్రజలు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్ 10లో గల చెంగిచెర్లలోని ఆదర్శనగర్ కాలనీలో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంకుడు గుంత కానీ జీహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ను కాలనీ ప్రజలు ప్లాంట్కు వ్యతిరేకంగా ప్లాంట్ను తీసివేయాలని, మా ఇండ్లలో గల బోర్లు వర్షాలు లేక ఎండిపోతుంటే 24 గంటలు మోటారు నడుస్తూ వాటర్ ఫిల్టర్ పెట్టి వాటర్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని, దీనిని వెంటనే ఆఫ్ చేయించాలని కాలనీ ప్రెసిడెంట్ యాదగిరి ముదిరాజ్ మరియు అసోసియేషన్ సభ్యులు, కాలనీ ప్రజలు జీహెచ్ఎంసీ కమిషనర్ కి ప్లాంట్ను ఆఫ్ చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ పర్మిషన్ లేని ప్లాంట్లను మూసివేయించాలని కమిషనర్ కి విన్నవించుకున్నారు. ఆదర్శ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ అయిన యాదగిరన్న మరియు జనరల్ సెక్రటరీ, కాలనీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ మరియు ఈ ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ ఎద్దడి చాలా ప్రాబ్లం ఉంది మన చెంగిచెర్లో. అదేవిధంగా మా కాలనీలో మాత్రం చాలా ఇబ్బంది ఉంది. మేము ట్యాంకర్లు పెట్టేసి తీసుకొచ్చుకొని వాటరు తీసుకొస్తున్నాము. ఇక్కడ మాకు తెలవకుండా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేసి, చెరువు దగ్గర వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేసి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ఎమ్మటే ఎంఆర్ఓ దృష్టి కానీ కమిషనర్ దృష్టి కానీ తీసుకెళ్ళి ఎమ్మటే దీన్ని నిలిపివేయాలని చెప్పేసి మా కాలనీ వాసుల విజ్ఞప్తి. అదేవిధంగా చూస్తున్నాం, ప్రతి ఒక్క కాలనీ కూడా ఇవాళ ఎండాకాలం దృష్టిలో పెట్టేసుకొని మొత్తం వాటర్ ప్రాబ్లం అయిపోతుంది. బోర్లలో వాటర్ లేకుండానే. అదేవిధంగా ట్యాంకర్లతో 500-600 రూపాయల ట్యాంకర్ ఇవాళ బుక్ చేస్తే వారం రోజులు కూడా రావట్లేదు. అదేవిధంగా మాకు కూడా ఇలాంటి ప్రాబ్లం రావద్దని చెప్పేసి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ఎంఆర్ఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మటే ఇది నిలిపివేయాలని చెప్పేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాటర్ నీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే వాటర్ కూడా ఇబ్బంది. గవర్నమెంట్కి వచ్చే వాటర్ కూడా 5-6 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అదైనా కూడా ఒక 10-15 నిమిషాలు వస్తున్నాయి. అది కూడా వాటర్ కూడా మంచినీటి కూడా ప్రాబ్లం అయిపోతుంది. అదే బయట మేము కొనుక్కొచ్చుకుంటాం, ఒక్కొక్క డబ్బా 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నాం. అదేవిధంగా ఇట్లాంటి ప్లాంట్లను ఎమ్మటే మనం నిషేధించేసి కాలనీవాసులను ఆదుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మీకు దీనితోనే ఇబ్బంది ఉంది, మరి ఇబ్బంది తొలగాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఇబ్బంది తొలగాలని చెప్పేసి అధికారులు ఎమ్మటే దీని మీద దృష్టి పెట్టి దీన్ని నిలిపివేయాలని చెప్పేసి మేము ఆదేశిస్తున్నాం. వారం రోజుల సందేహం మేము నడుస్తుంది. నేను మదన్ మోహన్ రెడ్డి అని ప్లాట్ ఓనరు. నువ్వు ఏదానికన్నా ఇచ్చుకో రెంట్కు, ఈ వాటర్ ప్లాంట్ పెట్టొద్దు, మాకు ప్రాబ్లాలు అవుతున్నాయి. భూకార జలాలు ఎండిపోతున్నాయి, వాటర్ లేక ఇబ్బంది అవుతున్నది. ఆ కృష్ణా వాటర్ కూడా 10 నిమిషాల కంటే వస్తలేవు. నేను వద్దు అంటే కూడా షర్తుకు జిచ్చుకు ఇచ్చిండు ఆయన. ఇప్పుడు తీరా చూసాకల రోజుకు ఒక 10 ట్యాంకులు నింపుకొని పోతున్నారు ఇటుకెళ్ళి మినరల్ వాటరు చేసి. అది వద్దు, మా బోర్లకు ఇబ్బంది అవుతుంది, తీసేయమంటే చెడుతుకు చేసిర్రు. నేను వచ్చి ఇవాళ ఎందుకు పెట్టినావు అంటే మేము లోకల్ వాళ్ళం కదా, మేము బయట వాళ్ళమా, మేము అక్కడ వాళ్ళమా ఇక్కడ వాళ్ళమా, ఉల్టా మాకే జవాబిస్తారు. ఇది ఏ కాలనీ? అది ఆదర్శ నగర్ కాలనీ. ఎన్ని గృహాలు ఉంటాయి? 248 ఉంటాయి, 250 ఉంటాయి. మీరు ప్రెసిడెంట్? మేము కాలనీ ప్రెసిడెంట్. ఎంత చెప్పినా కాలనీ ప్రెసిడెంట్ చేస్తా.